ముందుగాల మనతోని వేలు ప్రేక్షకులందరూ శుభ సాయంత్రం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు అయిందంట, నాన్ బెయిలబుల్ కేసు అయిందంట. మరి గంత మంచి మర్యాద మనిషి మీద 104 లేని మీద కేసు అయితే ఊకుంటారు. గులాబీ దండు మొత్తం కదిలిందంట. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసి వరంగల్ పట్టుకపోయారు కదా, అందరికీ ఇరుకుని ముచ్చటే. కానీ మరి నన్ను ఏం పని పట్టుకపోయారు? అదేదో గ్రానైట్ క్వారీ ఏదో ఉందంట కదా, ఆడ ఉన్న వ్యాపారిని బెదిరించి 50 లక్షల రూపాయలు వసూలు చేసిండట. అంటే చూసినట్టు ఇష్టపెట్టాలి కానీ మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు సార్? అవి మామూలు కేసులు కావు, పాడై నాన్ బెయిలబుల్ కేసులా. చిన్నపిల్లగాడు ఏదో తెలియక చేసిండు, మీరు గింత పెద్ద కేసులు పెడతారా అని ఎర్రబైలు దయాకర్ రావు, ఆ ధర్మారెడ్డి ఆలువులు కలిసి లాయర్ని తీసుకొని పోయి సిపిని కలిసిరంట. సిపి అని చెప్తా, సరే తిని మాట్లాడతా పో, దాందే ఉందిలే, గీ ఎట్టి పిల్లగాని పట్టుకొచ్చి మా వాళ్ళు తెలవకుండా అని ఎలగొట్టినట్టుండు. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేస్తేనే నీ మీద కేసు అయింది. చిన్న తప్పులు ఉంటే, తప్పు మామూలుగా ఉంటే నేను కొనవి లోపడేస్తారా వాళ్ళన్నా? వేరే వాళ్ళని ఎందుకు వేస్తలేరు? ఎంతో కొంత నిప్పులేనిది అయితే పొగలేదు కదా, ఎంతో కొంత తప్పు చేసి ఉంటాడు ఆడ, ఆల్రెడీ ఇన్ని పైసలు మింగి ఉంటాడు. ఎందుకంటే ఇలా లైన్ మొత్తం గదేనా వసూలు రాజులు కాబట్టికే అందులో ఈడొకడు. అందుకోసమనే కేసు గట్టిగా అయింది. కేసు గట్టిగా అయితే నాన్ బెయిలబుల్ కింద అదే 308/24 అని ఇంకా 352 అని ఏదో చట్టాల కింద కేసులు వేస్తే, అమ్మో ఈ కేసులు చల్లకుండా ఈ చట్టాలు అడ్డమైనాయి, ఈ చట్టాలు వద్దు. కానీ ఏదన్నా చిన్న సెక్షన్లు, ఈ సెక్షన్లు వద్దు. కానీ చిన్న సెక్షన్లు ఉంటే ఆ సెక్షన్ల మీద కేసు వేసి ఉపాయం చేయరాదు. జర్ర మామూలుగా సిట్ కేసు పిట్ కేసు ఉంటుంది కదా, గసంటి వేసుకుంటే ఏదో 4 రోజులు గాఢంగా పోయి హాయ్ బాయ్ నమస్తే చెప్పి బయటికి వెళ్తాం. గింత పెద్ద కేసులు వేస్తే పోరగాడు తట్టుకుంటాడా అని ఎర్రబేలు దయాకర్ అన్న పోయిండు ఈయనకు సపోర్ట్గా. అవునా? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి ఈ కేసులు ఏమన్నా కొత్తగా వచ్చునా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఈ డ్రామాలు కొత్తగా కావచ్చునా? ఇవన్నీ ఎరుకున్న నేను కొట్టినట్టు చేస్తాను, వేసినట్టు చెయ్యి అన్న సంగతి అది ఆపోదని చేరుకుందే కదా. గడ్డ చేసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్తుంది. ఇప్పుడు అంట రేవంత్ రెడ్డి అంట ఏది కుట్రపూరితమైన కేసులు పెట్టించిండు అంటే రేవంత్ రెడ్డి చెప్తేనే పెట్టిరు, లేకపోతే పోలీసు వాళ్ళకి ఏమి తెలియలేదు. ఈయన చేసిన మొత్తం తప్పులు కావు, ఉత్త పుణ్యానికి మేకపిల్ల అసంటుని కొనబోయి లోపడేసిరు అన్నట్టు వీళ్ళది ఆరోపణ. నిజంగా మేకపిల్ల అంటుడే కావచ్చు నా కౌశిక్ రెడ్డి. ప్రజలారా నాకు తెలియక అడుగుతున్నా, మీకు తెలిస్తే చెప్పురే. వాని నోటికి ఏడికి వస్తే అడిగి మాట్లాడతాడు. మైకు దగ్గర ఉంటే ఏం చేసి అర్థం కాదు. అవసరమైతే తోటి ఎమ్మెల్యేని కూడా కొట్టిండు గతంలో, అవునా కాదా? అది కూడా ఎట్లా? ఈయనకు అదే బాపతి, ఆయనకు అదే బాపతి. అయినా కూడా నేను ఆయమన్నోని నువ్వు మా దాంట్లో గెలిచి అందులోకి పోయి మళ్ళీ ఇవాళ నాకు ఇక్కడ మాట్లాడతావా అన్న కాడికి తీసుకొచ్చి తోటి ఎమ్మెల్యేని కొట్టిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. ఇచ్చిపెడితే మామూలుగా ఉండదు ఆయన లెక్క. కానీ కర్మజాలు పాడైపోను ఈసారి అధికారం రాలి. ఈసారి అధికారం వస్తే మరి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అవును, మరి లేకపోతే ఏదన్నా ఆయమన్న శాఖ మినిస్టర్ అవు, కానీ పాడైపోను దేవుడు ఎక్కిరిచ్చిండు. పాడి కౌశిక్ రెడ్డి మీద అంటే పెద్ద కేసులు పెట్టకూరు. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీసు వాళ్ళు చిన్న కేసులు పెట్టుర్రు. ఏదో ఒక పిక్ ప్యాకెట్ కుట్టినట్టు, లేకపోతే మెల్ల చేను గుంజినట్టు, లేకపోతే ఏదో ఇంట్లోకెళ్ళి ఒక 4-5 వేలు గుంజుకపోతే కేసు పెడతారు చూసినావు. పెద్ద మనిషి పొద్దుకంగా పోగానే జామీన్ ఇచ్చి పొద్దుగా మళ్ళీ తోలుకరాపోయా 10 గంటలకు తోలుకరాపో ఏదో 500 రూపాయల పైన వేసి పంపిస్తారు చూసినావు. గసోడి కేసులు పెట్టుకుంటే అంటే ఏం కాదట. కానీ ఈ చట్టాలు అదేంది ఈ సెక్షన్లు పాడైపోను, సెక్షన్లన్నీ అడగలుగున్నాయంట, గయాన్ని తగ్గించి ఉపాయం చేయాలంట. ప్రజలారా, పాడి కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసు న్యాయమైందా తప్ప అబద్ధమైందా అనేది మీకు కామెంట్ రూపకంగా చెప్పురి. బరాబర్ చెప్పాలి. ఒకవేళ నేను చెప్పిన తప్పుంటే కూడా చెప్పాలి. కట్టాడు ఆడు మంచి ఆయమన్న వ్యక్తి పిల్లాడు పాడి కౌశిక్ రెడ్డి అంటే ఏంటి? ఈయనంట మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే, మేము ప్రజల తరపున నిలబడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ సర్కారు మా పైన కేసులు పెడుతురని ఎర్రబెల్లి దయాకర్ రావు అంటుండు. ఏడేడ కొట్లాడిరా అయ్యా ప్రజల పక్షాన మీరు? మీ నేత పోయే ఇప్పటికి దగ్గర 2 ఏళ్ళ పత్తగలే కూడా వీకిండి, ఎక్కడ పోయింది 2 సార్లు వచ్చిండు, జీతం తీసుకొని పోయిండు. వీళ్ళంట ప్రజల పక్షాన కొట్లాడుతురంట. ఏడ ప్రజల పక్షాన కొట్లాడుతుర్రా నాయన? మీరు ప్రజల పక్షాన కొట్లాడినట్టు ఉందా? ప్రతిపక్షం అన్నట్టు ఉందా తెలంగాణలో? మీ ప్రతిపక్ష నాయకులు ఉన్నారా? ఊసిపోయిరా? ఎక్కడ పోయారు? పత్తగలేరు. ఇంకా పక్క రాష్ట్రమైనాక జగన్మోహన్ రెడ్డి అని అప్పుడో ఇప్పుడు పేపర్లను అవపడతాడు. ఆ 11 గెలిచినా కానీ మీరు బాగానే గెలిచిరి, 20-30 మంది గెలిచిరి. మీది ప్రతిపక్షం లెక్క ఉన్నారు మీరు. అవుపడితే కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు గంతే. ఆ తర్వాత ఇప్పుడు అవుపడితే ఈ ఎవరు ఈయన పాడి కౌశిక్ రెడ్డి తీట పంచాయలకు అవపడతాడు, ఆయమన పంచాయలకు అవపడాడు. ఏడేళ్ళ తీట పంచాయలు ఉన్నాయంటే గాడ మాత్రం ఏక నెంబర్ ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని చూసే పంచాయతీకి వస్తుంది. పంచాయతీ కాడికి కౌశిక్ రెడ్డి పోతాడు. సోపత్ పంచాయతీకి కౌశిక్ రెడ్డికి మంచి సోపత్ అన్నట్టు.
ఏడ పంచాయతీ ఉంటే గాడ ఈయన ఉంటాడు అన్నట్టు లెక్క. అది ఏడికన్నా రాని నోటికి వచ్చిన కాడికి మాట్లాడాలి, పేపర్లలో హైలైట్ కావాలి, పెద్ద మంది దృష్టిలో పడాలి. పెద్ద మంది దృష్టిలో పడితే ఏముంది, ఇప్పుడు గోషల పడితే ఏముంది చెప్పు, ఆయననే పోయి పామోదల పడే. ఇక ఆయన దృష్టిలో పడి ఇప్పుడు చేసేది ఏముంది? ప్రజలలో నేను చెప్పింది తప్పు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పు. ఇక ఉంటా మరి.